వికారాబాద్ జిల్లా పుర ఫలితాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తీస్తారు. వికారాబాద్ జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీలు 100 వార్డులకు సంబంధించి అభ్యర్థుల భవితవ్యం అయితే తేలిపోయింది. ఇక్కడ పరిగికి సంబంధించి 8 వార్డుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే గెలిచారు. అలాగే గట్టి పోటీనిచ్చిన బీఆర్ఎస్కి సంబంధించి అభ్యర్థులు 8 వార్డుల్లో గెలిచారు. 2 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలవడంతో ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఏర్పడడంతో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా అధికార కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లుగా అయితే మనకి ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయితే 16వ తారీఖున వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారనేది తేలనుంది. అలాగే తాండూరుకు సంబంధించి 36 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. 36 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఫలితాలు అయితే వెలువడిన పరిస్థితి ఉంది. అధికార కాంగ్రెస్ సంబంధించి 19 మంది అభ్యర్థులు అయితే స్పష్టంగా విజయం సాధించారు. బీఆర్ఎస్ సంబంధించి 12 మంది గెలిచారు. అలాగే బీజేపీ 3, అలాగే ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర అభ్యర్థి 1 గెలిచారు. అలాగే ఎంఐఎంకి సంబంధించి 1 గెలిచారు. అయితే తాండూరులో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మెజార్టీ తమ అభ్యర్థులు గెలడంతో ఇక్కడ పురపాలిక సంఘం అయితే కాంగ్రెస్కు చేజెక్కించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం సంబంధించి పురపాలికల్లో 12 వార్డులు ఉండగా ఇక్కడ స్పష్టంగా కూడా కాంగ్రెస్ సంబంధించి 10 మంది అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అలాగే ఇక్కడ ఎంఐఎం 1, బీఆర్ఎస్ 1 మాత్రమే గెలుపొందారు. మరోవైపు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి పురపాలికకు సంబంధించి ఎన్నికల ఫలితాలు అయితే వెలువడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్కు 17 మంది అభ్యర్థులు అయితే గెలుపొందారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించి 11 మంది, అలాగే బీజేపీకి సంబంధించి 4, ఇండిపెండెంట్లు 1 గెలుపొందారు. అలాగే ఎంఐఎం సంబంధించి 1 గెలుపొందారు. అలాగే ఇంతకుముందే దీనికి సంబంధించి 34 ఓవరాల్గా ఉండగా ఇక్కడ ఇద్దరు ఏకగ్రీవం అయ్యారు. ఇద్దరు ఏకగ్రీవం అయిన వారు కూడా అధికార కాంగ్రెస్లోకి వచ్చారు. ఇక్కడ 2 వార్డులు 1, 15 ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల సంఘం ఇంతకుముందే ప్రకటించింది. అయితే ఓవరాల్గా ఈ వికారాబాద్కు సంబంధించి స్పీకర్ గెడ్డం ప్రసాద్ సంబంధించి నియోజకవర్గం కావడంతో ఆమె కుమార్తె కూడా అనన్య గెలుపొందిన పరిస్థితి ఉంది. ఆమె పురపాలక సంఘం సంబంధించి పోటీలో ఉన్నారు. ఆమె వైపే చాలామంది వార్డు మెంబర్లు గెలుపొందాలు మద్దతు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ ప్రతీక్ జైన్, అలాగే ఎస్పీ స్నేహ, ఎన్నికల అధికారి రవి మొత్తంగా కూడా ఉదయం నుంచి కూడా ఈ 4 మున్సిపాలిటీలో 100 వార్డులకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ 4 ప్రాంతాల్లో జరిగాయి. ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఎప్పటికప్పుడు సమీక్షలు, అలాగే ఎన్నికలన్నీ కూడా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కూడా పోలీసులతోనూ ఇతర విభాగాలతోనూ కూడా సమన్వయం చేసుకుంటూ పనిచేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా 4 వికారాబాద్ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 3 కైవసం చేసుకుంది. ఒక పరిగిలోనే పోటాపోటీగా నెక్ టు నెక్ ఫైట్ ఉండడంతో 16వ తారీఖున ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు అయితే కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నట్లుగా అక్కడ క్యాంప్ రాజకీయాలు ఇప్పటికే ఊపందుకున్న ఇద్దరు కూడా కాంగ్రెస్కి మద్దతు ఇస్తారనేసి సమాచారం అయితే మన వరకు ఉంది. అయితే వికారాబాద్ సంబంధించి మొదటి నుంచి కూడా అధికార కాంగ్రెస్ వికారాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా అటు ప్రచారంలో కావచ్చు, ఓటింగ్ వేసే అభ్యర్థులందరూ కూడా ఓటింగ్ వేసే ఓటర్లందరూ కూడా అభ్యర్థులకు ఓటు వేసేలాగా అధికార పార్టీ మొదటి నుంచి వ్యూహాలతో వెళ్ళింది. బీఆర్ఎస్ కూడా ఎప్పటికప్పుడు ప్రచారాన్ని ముందుండింది. అయితే ఓటింగ్ వచ్చేసరికి కొంత వెనుకబడి అని చెప్పుకోవచ్చు. దీని ప్రకారంగానే వికారాబాద్ జిల్లాకు సంబంధించి అధికార పార్టీ ఎక్కువ అభ్యర్థులు గెలుపొందగలిగారు. అలాగే పురపాలక సంఘాలను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చేజెక్కించుకుంటుందని మనకి అక్కడ ఉన్నటువంటి తాజా లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఇప్పటివరకు ఇది తాజా సమాచారం. ఓవర్ టు యు.